అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీకు ఒక వీడియో వినిపిస్తా. 'జడా శ్రవణ్ కుమార్' అని చెప్పేసని మనందరికీ తెలుసు. మంగళగిరిలో పోటీ చేస్తే 416 ఓట్లు ఎన్నో వచ్చినాయి మొత్తానికి. ఈ మేధావి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన చదువు ముఖ్యంగా క్వాలిఫికేషన్ అనమాట. ఆయన ఏం చదువుకున్నాడని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు. అధికారులు అందరూ కూడా ఆయనకి అసలు ఏమి అర్హత ఉందని చెప్పేసి సెల్యూట్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఈ మేధావి. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఉప ముఖ్యమంత్రి అయిపోయినావు. నీ అదృష్టం కొద్ది 10th క్లాస్ మన ఆయన క్వాలిఫికేషన్ ఏందని అఫిడవిట్ లో చూస్తే ఎలక్షన్ కమిషన్ లో SSLC 10వ తరగతి చదివిన ఆయన ఇంటర్మీడియట్ అని కూడా రాసుకోవాలి. 10th క్లాస్ చదివిన ఆయన ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయ్యి IPS ఆఫీసర్లు, IAS ఆఫీసర్లు, పెద్ద పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీలు సెల్యూట్లు కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు? వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్? ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఏమైనా గ్రీవెన్స్ తీర్చాడా? లేకపోతే ఏమైనా ఒక లాయర్ గా, సామాజికంగా, న్యాయమూర్తిగా ఏమైనా పనిచేసాడా? ఒక IAS ఆఫీసర్ గా పనిచేసాడా? సమస్యల గురించి తెలుసా? కుటుంబ శంకర్ అని చెప్పేసి ఆ ప్యాంటు ఎందుకు వేసుకుంటాడో తెలియదు. అలాంటి సినిమాలు తీసి అలాంటి కుటుంబ శంకర్ సినిమా ఒకసారి చూడండి. ఆయన క్యారెక్టర్ ఏంటో, ఆయన సినిమాల్లో ఆయన 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 ఇదేంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఇలాంటి వ్యక్తులు సినిమాలు చూసి ఒక 100 కోట్లు సంపాదించి వచ్చి పెట్టాపురం లాంటి దాంట్లో 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయిపోయి 4% 5% తీసుకొచ్చి ఆ ఓటు బ్యాంక్ తో ఉప ముఖ్యమంత్రి అయిపోయినారు. వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం ఏంటో ఆలోచించండి. నీ వల్ల సమాజానికి ఉపయోగం ఏంటి చెప్పు. పట్టుమని 4 ముక్కలు చెప్పాలా. నీ వల్ల సమాజానికి ఏంటి ఉపయోగం? క్వాలిఫికేషన్ ఇప్పుడు గుర్తుకొచ్చిందా మనకి? జగన్మోహన్ రెడ్డి ఏం చదువుకున్నాడు? ఇలా బంద్ చేస్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రివర్గంలో ఎంతమంది చదువుకున్న వ్యక్తులు ఉన్నారో అక్కడ దాకా వద్దు. జగన్మోహన్ రెడ్డి బీఫామ్లు ఇచ్చాడు కదా. ఎంతమంది చదువుకున్న పట్టభద్రులకే టికెట్లు ఇచ్చాడు. కొడాలని నిశనిగడి కదా. ఏం మాట్లాడావు అప్పుడు? ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నాడు? ఎందుకు ఈ పనికి మాల మాటలు జడా? అనవసరంగా మాట్లాడడం. కాకపోతే క్వాలిఫికేషన్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇందాకేదో ఒక వీడియో మాట్లాడు. జగన్మోహన్ రెడ్డికే నా మద్దతు దేనికి? మరి ఇప్పుడు ఏమైపోయింది? విలువలు, విశ్వసనీయత. జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోచేసాడని అభియోగాలపైన దాదాపు 16 నెలలు జైలు జీవితం గడిపాడు. ఇప్పటికీ 33, 34 కేసులు ఉన్నాయి. అవినీతి కేసులు, ఈడీ, CBI కలిపి. నువ్వెందుకు మద్దతు తెలుపుతున్నావు? ఏదో లాజిక్ అని మేము కూడా చెప్తాం జడ. అవన్నీ పనికిరావు, గుర్తుపెట్టుకు బాగా. మన ఏడుపంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పని ఏడవాలి. నిన్నమొన్నటి దాకా నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి భజన చేసినోడివే. నీకు ఏదో ఎమ్మెల్యే టికెట్ రాలేదని చెప్పేసి సొంతంగా పోటీ చేసి 416 ఓట్లు తెచ్చుకొని ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తానంటే ఎలాగా బాగుంటుంది? ఇదేమన్నా పైగా క్వాలిఫికేషన్ గురించి ఇవాళ ఈ పనోడు చెప్పాలి, అది మేము వినాలి. చెప్పు నువ్వు పర్టికులర్గా నీ వల్ల సమాజానికి ఏంటి ఉపయోగం? 4 మాటలు మాట్లాడితే అందులో 3.5 మాటలు కులాన్ని ఉద్దేశించి మాట్లాడతాం. గట్టిగా నేను ఎవడన్నా విమర్శిస్తే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి మేము ఈ కులం కాబట్టి మమ్మల్ని ఎలా అంటారా అని చెప్పేసి మనమే మాట్లాడతాం. నీ వల్ల ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేదు. దయచేసి ఈ అతి ప్రలాపనకు ఆశ తగ్గించుకుంటే బాగుంటుందండి. చాలా ఎబ్బెట్టుగా ఉంది, చూడడానికి కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంది, వినటానికి చూడడానికి ఎబ్బెట్టుగానే ఉంది. నన్ను అడిగితే నా పవన్ కళ్యాణ్ గారి స్థాయికి మీరు సరిపోరు. మీరు చేసిన సేవ ఏంటో చెప్పాలి ప్రజలకి. కనీసం అంటే బాగోదేమో, ఏడుస్తారు అంతే. మళ్ళీ ఎలాగన్నారో అలాగన్నారని చెప్పేసి. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నీకు 416 ఓట్లు వచ్చినాయి కదా. పవన్ కళ్యాణ్ గారి మెజారిటీలో నీ 416 ఓట్లు లెక్కైతే నేను దాని వ్యత్యాసం నేను చెప్పలేను ఇక్కడ. 0.0% కూడా కాదు నీకు వచ్చిన ఓట్లే. ఎందుకు అనవసరమైన పేలాపన, అనవసరమైన ప్రస్తావన? గత 5 ఏళ్ళు మనం భజన చేసాం కదా, చేయలేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి మంచోడు అయిపోయాడు. ఎందుకురా అంటే నీకు కూటమి నీకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి. సార్ అవన్నీ మనకు తెలిసినయే, కొత్త ఏమైనా ఉంటే చెప్పండి. అనవసరమైన పేలాపన ఇదంతా కూడా. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అంత స్థాయి మనది కాదు. మన స్థాయి ఏంటో మనం తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. చదువు పరంగా మీరు చదువుకొని ఉండొచ్చేమో కానీ ఈ క్రిటిసైజ్ అస్సలు బాగాలేదండి. ఈ పోలికి అస్సలు బాగా. మన ఎమ్మెల్యేలు లేదంటే ఆ ఎమ్మెల్సీలు కావచ్చు, ఇప్పుడు మంత్రిగా ఉన్న వ్యక్తులు గత ప్రభుత్వంలో కావచ్చు, గత ప్రభుత్వంలో కూడా ఎంతమంది పట్టభద్రులు అండి? మీ లెక్కలు లెక్కేసుకుంటే కనుక విద్యాశాఖ ఏమో బాగా చదువుకున్న వ్యక్తికి ఇవ్వాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవ్వలేదుగా. మరి పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొడాలని చేసినప్పుడు ఎందుకు మాట్లాడాలా?
సార్ లాజిక్లన్నీ మీకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే గుర్తుకొస్తాయా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే లాజిక్లు ఏం గుర్తుకురావా? ఎందుకు మీ ఏడుపు? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యాడనా? అంతేనా? మిమ్మల్ని దాకట్లేదనా? ప్రెస్ మీట్ పెట్టి ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినా అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాల్సిందే. కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి సపరేట్గా ఒక ప్రెస్ మీట్ పెడతాడండి. ఆ ప్రెస్ మీట్ పెట్టి ఇంక మామూలుగా అది భజన, మామూలు భజన కాదు అది. సమాజానికి మీ వల్ల ఉపయోగం జీరో. మీరు చేసింది ఏంటో పట్టుకొని చెప్పగలుగుతారా? ఇక నేను సమాజానికి పలానా సేవ చేసానని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా రైతుల పట్ల, రైతులకు మద్దతుగా ఆయన నిలబడ్డాడు. తన సొంత కష్టార్జితం కొంతమంది రైతులకు ఇచ్చాడు. అది వాస్తవం. ఎవడవుడన్నా కాదన్నా పైన దాన్ని ఒప్పుకోవాల్సిందే మనం. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఎలాగండి? మరి చిల్లరగా మాట్లాడట్లేదు మీరు. కాస్త ఇంక ఏడుపు కొట్టి ఎవరాలు మానేస్తే బాగుంటుందండి. మరి ఓవర్గా ఏడ్చేస్తున్నారు మీరు. మామూలుగా ఏడ్చేయట్లే. ఏడవడంలో మీది ఒక రకమైన స్టైల్ మాట. పవన్ కళ్యాణ్ గారు 10th చదువుకున్నారు, ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. ఆ కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నాడు ఇప్పటికీ ఇవాళకి ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు చెప్పగలుగుతారా? మీరు చెప్తారా అండి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి హయాంలో నామినేటెడ్ పోస్టులో ఉన్న వాళ్ళందరూ ఎంత చదువుకున్నారో చెప్పగలుగుతావా? ఆ రోజు మాట్లాడలేదే, ఆ రోజు క్వాలిఫికేషన్ గుర్తు రాలేదే. ఇవాళ ఎందుకు వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారనా? సరే ఏమి ఏడిపోయింది అది? అది దిక్కుమాలి ఏడిపి కాకపోతే మీ దగ్గర నుంచి నాకు అదేం కనబడట్లా. ఇంకొక రీజన్ ఏం కనబడట్లేదు మాకు. కేవలం ఏంటంటే అంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మనల్ని దాకట్లేదు. ఇప్పుడు మనల్ని దాకాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఎంతో కొంత కాస్త కాంట్రవర్సీగా ఉంటుంది. మనకు ఒక ఫేమ్ వచ్చింది. అంతేనా? సరే ఎందుకు మీరు అనవసరంగా మాట్లాడి ఉన్న పరువు పోగొట్టుకుంటారా? మీకు సపరేట్గా పరువు ఉందనో లేదంటే మీకు ఒక గుర్తింపు ఉందని చెప్పేసి నేనైతే అనుకోను. అది మీకు లేదు. మనం పోటీ చేస్తే గట్టిమని ఒక 500 మంది మాకు పోటీ అయ్యారు. మన స్థాయి అది. స్థాయిల గురించి ఇక్కడ కంపారిజేషను, ఎడ్యుకేషన్ గురించి మీరు మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి బాగా. ప్రజలకు ఎంత మంచి చేస్తున్నారు అనేదే చూడాలి. అవన్నీ మానేశారు ఇక్కడ. ఇమీడియట్గా చదువుని తీసుకొచ్చేసి ఏం చదువుకున్నారా? ఆ లెక్కలు ఓటేసి వాళ్ళకి కూడా ఏదో ఒక అర్హత పెట్టాలి కదా. పెడితే బాగుంటుంది కదా. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. సేవ చేసే గుణం ఉంటే సరిపోద్ది. అది మీరైనా నేనైనా. మరి బొత్తిగా అంత చదువుకొని ఇలాంటి మాటలు కూడా మాలాంటి వాళ్ళతో చెప్పించుకోవడం కనుక మాకు అర్థం కావట్లా. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇలాంటి మాటలు మాట్లాడి మీకు ఉన్న విలువని పోగొట్టుకోవద్దు. మా అలాంటి చేత అనిపించుకోవద్దు. రిక్వెస్ట్ అనుకోండి. పైగా మీరు మాజీ జడ్జి చెప్పుకుంటారు మీరే. మీరు ఎప్పుడు అలా మాట్లాడరు. ఇక ఇలా దిగజారిపోయి మాట్లాడతారు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడమాకండి. నమస్తే.